इब्राहिमपट्टनम में बीआरएस कारकुनों ने कांग्रेस कारकुनों पर पथराव किया। कई कांग्रेस कारकुनान शदीद जख्मी हो गए। बीआरएस लीडर जो कांग्रेस कारकुनों और लोगों की आमद का मुकाबला नहीं कर सके, पुलिस कंट्रोल करने में मुकम्मल तौर पर नाकाम रही। कांग्रेस कायदीन ने इल्ज़ाम लगाया कि पुलिस बीआरएस के हक में काम कर रही है। ఆర్టీఓ ఆఫీస్ ఇబ్రాహింపట్నంకు రావడం జరుగుతున్నది. మేము తొర్రూరు గ్రామం నుంచి కూడా తిన్నగా గ్రామాల నుంచి ఎంజాపూర్, ఎంజాల్, మన్నెగూడ, రాగన్నగూడ, బొంగులూరు, మంగల్పల్లి, మన ఏదైతే షేరిగూడ, ఉప్పర్గూడ నుంచి వచ్చే వరకు కూడా మాకు ఏదైతే ఇబ్రాహింపట్నం చౌరస్తాలో అంబేద్కర్ చౌరస్తా కాడికి వచ్చే వరకు కూడా మేము కాంగ్రెస్ వాళ్ళం, మా నాయకులు, మా కార్యకర్తలు ఎంత శాంతియుతంగా మా ర్యాలీని తీసుకొని ఏదైతే పోలీసు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ తీసుకొని అంత శాంతియుతంగా అక్కడ వరకు వచ్చినాము. తర్వాత కూడా అంబేద్కర్ బొమ్మ గారికి మా అభ్యర్థి పూలవాలం వేసి అక్కడి నుంచి బయలుదేరినాము. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అక్కడ ఉన్నదో, కార్యాలయం దగ్గరికి రాగానే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారికి అది న్యాయం కాదు. అయ్యా ఒక్కసారి అర్థం చేసుకో, ప్రజలు నీకు 15 సంవత్సరాలు నీకు ఎమ్మెల్యేగా గెలిపేయడం జరిగింది ఇబ్రాహింపట్నం కాన్స్టిట్యూన్సీలో. మీరేమనుకుంటున్నారంటే, మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, ఒక్కవేళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అదే అక్కడే తిరుగుమలితే మీరు ఒక్కరు కూడా బతికి పట్టగట్టదని చెప్పడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే మేము దౌర్జన్యానికి రాలే, మేము కొట్లాడుతందుకు రాలే, మేము ఏదైతే శాంతియుతంగా ఈ ఇబ్రాహింపట్నం కాన్స్టిట్యూన్సీలో మా అభ్యర్థిని తీసుకొని ఆర్టీఓ ఆఫీస్లో నామినేషన్ చేసి మేము రిటర్న్ ఇవ్వడానికి మా ప్రజలు, మా కార్యకర్తలు, నాయకులు అంతా కావడం జరిగింది. అలాగే